ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరగనున్నవి. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఇక్కడ చెప్పబడి ఉన్నవి. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము జరుగుచున్నవి అని భక్తుడైన పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. మన జీవితమును ఎరిగిన దేవుడు మనలను ప్రేమించినాడు. ఆయన సంకల్పమును చొప్పునే మనలను పిలిచాడు. ఆయన ప్రేమించిన వారు ఆయన సంకల్పము చొప్పున పిలువబడి ఉన్న వారి జీవితములో ఏది జరిగినా అది మేలు కొరకే. ప్రతిది కూడా మన జీవితంలో దేవుడు ఒక మేలుని దాచి ఉంచుతాడు. ఆ సమయమునకు అది మనకు కష్టమైనదిగా కనిపించవచ్చు, బాధకరమైనదిగా ఉండవచ్చు. మన మనసులో అనేకమైన ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. నాకే ఎందుకిలా జరుగుచూ ఉన్నాయి? ఈ శోధన ఎందుకొచ్చింది? ఈ బాధ ఎందుకు కలిగింది? ఈ అవమానమును నేనెందుకు అనుభవించుచూ ఉన్నాను అని మనము మన మనసులో వేదన పడుతూ ఉంటాం. అయితే మనలను ప్రేమించిన దేవుడు, తన సంకల్పము చొప్పున మనలను పిలిచిన దేవుడు, మన జీవితములో కీడు అది మేలు ఏది జరిగినా అది మనకు మేలు కలిగేటువంటిదిగా ఉంటుంది. సమస్తమును మన మేలు కొరకై దేవుడు దానిని జరిపిస్తాడు అన్న సత్యమును మనము గుర్తెరుగు వారమై ఉండాలి. దేవుడు ప్రతి కీడును కూడా దాని తర్వాత మేలుగా మార్చి మనలను ఆశీర్వదించేటువంటి వాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల జీవితాన్ని పరిశీలించినప్పుడు అది మనము కనుగొనగలుగుతాం. దైవజనులు రాజు యొక్క అధికారమును వారు ధిక్కరించినందున వారు మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండములోనికి పడవేయబడ్డారు. అయితే గొప్ప దేవుడు వారికి తోడుగా ఉన్నాడు గనుక ఆయన ఆ అగ్నిలోనికే వెళ్ళి వారిని రక్షించినాడు అన్నదానిని మనము గమనించుచూ ఉన్నాం. అప్పుడు అగ్ని లాంటి శోధనలు మనకు సంభవించవచ్చు. మనుషుల ఎదుట మనము ఎందుకిలా జరిగిందని సిగ్గుతో తల వంచుకోవచ్చు. కానీ దేవుడు తన సంకల్పం చొప్పున మనల్ని పిలిచినాడు, మనలను ప్రేమించినాడు గనుక ఆ శ్రమలలో మనకు తోడుగా ఉండి, ఆ శ్రమలు మనలను ఏమి చేయకుండా సురక్షితముగా, భద్రముగా కాపాడి మనలను ఆశీర్వదించువాడు. కనుక ఈ దినము నీవు వ్యాధితో బాధపడుతున్నావా? ఈ దినము నీవు సిగ్గుతో కృంగిపోయినావా? ఈ దినము నీవు అవమానముగా భావించుచున్నావా? ఈ దినము నీవు నష్టములో వేదన పడుచున్నావా? సమస్తమును నీ మేలు కొరకై జరిగినదని గ్రహించు. గొప్ప దేవుడు వాటన్నిటిలో నుంచి నీకు విడుదలనిచ్చి మీకు మేలుకరమైన ఆశీర్వాదములను అనుగ్రహించి నిన్ను దీవించునుగాక. నేను మీకోసం ప్రార్థన చేయుచున్నాను. నాతో కూడా ఏకీభవించండి. గనుడా, మీరు ప్రేమించువారు, మీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకు జరుగుచున్నాయని చెప్పారు. ఈ దినము సిగ్గుతో, అవమానముతో తలదించుకున్న బిడ్డలను ఆశీర్వదించి దీవించి నిలపమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.